ఇయర్లీ థౌసండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ బీటెక్ అయిపోతుంది. బీటెక్ అయిపోయిన తర్వాత 100%లో ఓన్లీ 30% మెంబర్కి జాబ్ వస్తుంది అండ్ 70% మెంబర్కి జాబే రావట్లేదు. ఎందుకు థింక్ చేశారా? హాయ్ గైస్, వెల్కమ్ టు అరెంటల్ టాక్స్. అండ్ మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో నా ఇంట్రడక్షన్ ఇచ్చేస్తాను. అండ్ నా పేరు అరవింద్. మన ఛానల్లో డిగ్రీ, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ అండ్ స్టూడెంట్ రిలేటెడ్ అన్ని టాపిక్స్ చెప్తాను. అండ్ ఆల్సో మన ఛానల్ ఇంపార్టెంట్ టాపిక్స్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా మన ఛానల్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. అండ్ ఆల్సో మీకు ఏమైనా ఇంపార్టెంట్ టాపిక్ రిలేటెడ్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. అండ్ ఆ టాపిక్ మీద కూడా నేను వీడియో చేస్తాను. ఓకేనా? అండ్ వీడియోలోకి వెళ్దాం. అండ్ విషయం ఏంటంటే, చాలా మంది బీటెక్ లో జాయిన్ అయిన తర్వాత చాలా పెద్ద డ్రీమ్ ఉంటుంది. ఏంటంటే బీటెక్ లో జాయిన్ అయిన తర్వాత బీటెక్ లో ఒక మంచి పర్సెంటేజ్ రావాలి, 8 to 9%. అండ్ నెక్స్ట్ 3rd year to 4th year వెళ్ళిన తర్వాత ఒక మంచి సాఫ్ట్వేర్ డెవలపర్ జాబ్ రావాలి, ఒక మంచి ప్యాకేజ్ అని చెప్పి ఒక పెద్ద డ్రీమ్ ఉంటుంది. ఓకేనా? అండ్ ఇవన్నీ మీకు సక్సెస్ఫుల్ గా రావాలి అనుకుంటే బీటెక్ లో మీరు జాయిన్ అయిన తర్వాత నేను చెప్పే ఒక 10 మిస్టేక్స్ అస్సలు చేయకండి. ఈ ఒక 10 మిస్టేక్స్ మీరు చేశారనుకో, మీ ఏవైతే జాబ్ అండ్ జాబ్ పర్సెంటేజ్ ఉందో దాని మీద ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? అండ్ ఆ 10 మిస్టేక్స్ ఏంటో చెప్తాను. ఓకే, బీటెక్ స్టూడెంట్ చేసే ఫస్ట్ మిస్టేక్ ఏంటో తెలుసా? స్టడింగ్ బిఫోర్ ఎగ్జామ్స్. స్టడింగ్ బిఫోర్ ఎగ్జామ్స్ అంటే ఏంటంటే, చాలా మంది స్టూడెంట్స్ 2 to 3 days ముందు ఎగ్జామ్స్ ఉండగా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తుంటారు. లాస్ట్ మినిట్ నైట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తుంటారు. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే, చాలా మంది స్టూడెంట్స్ బార్డర్లో పాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ చాలా మంది ఫెయిల్ అవుతారు కూడా. అండ్ చాలా సప్లీస్ పడుతూ ఉంటాయి. ఎందుకంటే 2-3 days ముందు ఈ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఏమవుతుందంటే, కాన్సెప్ట్స్ అనేవి అర్థమవుతుందా? అండ్ అప్పుడు మీ ఫ్రెండ్స్ కి కాల్ చేస్తుంటారు అండ్ వాళ్ళు కూడా చాలా బిజీ అయిపోతుంటారు ఎగ్జామ్స్ లో. కాబట్టి ఎవరు మీకు ఈ యొక్క కాన్సెప్ట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయరు. ఒక విషయం చెప్తే గుర్తుపెట్టుకోండి, మనకి లాస్ట్ మినిట్ ప్రిపరేషన్ కన్నా స్మార్ట్ ప్రిపరేషన్ చాలా ఇంపార్టెంట్. నా సజెషన్ ఏంటంటే, 2-3 days కన్నా 1 month ముందే మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. 1 or 2-3 hours ఈ యొక్క కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి 1 month. అలా మెయింటైన్ చేయడం ఏమవుతుందంటే, మీకు ఆ కాన్సెప్ట్స్ అనేవి ఈజీగా అర్థమవుతాయి. ఓకేనా? అలా కాన్సెప్ట్స్ అనేవి ఈజీగా అర్థమవుతాయి. అండ్ ఆల్సో మీకు ఒక మంచి పర్సంటేజ్ అనేది బిల్డ్ అవుతుంది. మీరు ఓన్లీ 2-3 days నుంచి ప్రిపేర్ అయ్యారనుకో, అప్పుడు ఏమవుతుందంటే ఎగ్జామ్స్ అనేవి సప్లీస్ పడుతుంటాయి. అండ్ అప్పుడు మీకు చాలా టెన్షన్ అవుతూ ఉంటుంది అండ్ స్ట్రెస్ఫుల్గా ఉంటారు. అలా అవుతూ ఉంటాయి. అప్పుడు మీకు పర్సంటేజ్ పోతుంది అండ్ ఆల్సో సప్లీస్ పడుతుంటాయి. ఓకేనా? అండ్ మీరు బీటెక్ వచ్చినందుకు ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ అవుదామని, అలా అవుదామని చెప్పి మీరు ఇలా సప్లీస్ పెట్టినారు అనుకో, మీరు కోడింగ్ ఎప్పుడు నేర్చుకుంటారు? అవును కదా? ఇప్పుడు మీరు సప్లీస్ పెట్టుకున్నారు అనుకో, మనకు సెమిస్టర్స్ అనేవి 6 months ఒక సెమిస్టర్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, సప్లీస్ రాయాలి, రెగ్యులర్ రాయాలి అండ్ ఆల్సో మనం కోడింగ్ నేర్చుకోవాలి. మెయిన్గా మనం కోడింగ్ నేర్చుకోవాలి. అవును కదా? కాబట్టి మీరు 1 month నుంచి స్టార్ట్ చేశారనుకో ఎగ్జామ్ ప్రిపరేషన్, అప్పుడు ఏమవుతుందంటే ఎగ్జామ్స్ అనేవి బ్యాక్లాగ్స్ పడవు, మంచి పర్సెంటేజ్ వస్తుంది, అన్ని పాస్ అయిపోతారు. అండ్ పాస్ అయిన తర్వాత మీరు కోడింగ్ కూడా నేర్చుకోవచ్చు ఈ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ నుంచి. అప్పుడు మీకు ఈజీ క్యాలిక్యులేషన్ అయిపోతుంది, మంచిగా అర్థమవుతుందా? కాబట్టి ఇలా చేయండి. ఓకేనా? అండ్ బీటెక్ స్టూడెంట్ చేసే సెకండ్ మిస్టేక్ ఏంటో తెలుసా? ఇగ్నోరింగ్ ప్రాక్టికల్ స్కిల్స్. ఇగ్నోరింగ్ ప్రాక్టికల్ స్కిల్స్ అంటే ఏంటంటే, చాలా మంది బీటెక్ స్టూడెంట్స్ ఓన్లీ సెమిస్టర్స్ అండ్ థియరీ పార్ట్ మీద ఎక్కువ ఇంపార్టెన్స్ పెడుతూ ఉంటారు. అండ్ ఎక్కువ సెమిస్టర్ అండ్ థియరీ పార్ట్ చదువుతూ ఉంటారు. అండ్ ఎవరు కూడా కోడింగ్ పార్ట్ ఎవరు చేయరు. ఓన్లీ సెమిస్టర్స్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ ఉంటారు అండ్ బట్టి కొట్టి పాస్ అవుతుంటారు. కానీ బీటెక్ లో ఎవరు కూడా ఆ కోడింగ్ పార్ట్ నేర్చుకోరు. కోడింగ్ పార్ట్ ఏంటి అండ్ ఏ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలి ఏంటని ఎవరికి తెలియదు. ఓన్లీ సెమిస్టర్లో ఎగ్జామ్స్ పాస్ అవ్వడం అండ్ జస్ట్ థియరీ చదవడమే ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, మీరు ఓన్లీ బీటెక్ లో సెమిస్టర్ ఎగ్జామ్స్ పాస్ అవ్వడమే కాకుండా కోడింగ్ 100% నేర్చుకోవాలి. ఎందుకంటే మీరు బీటెక్ వచ్చింది ఎందుకు ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ అవ్వాలి అనుకుంటే, మీరు థియరీతో పాటు, సెమిస్టర్లో ఉన్న థియరీతో పాటు మీరు కోడింగ్ నేర్చుకోవాలి. మీరు కోడింగ్ నేర్చుకుంటేనే మీకు సాఫ్ట్వేర్ డెవలపర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఒక పాయింట్ చెప్పనా? ఎగ్జాంపుల్గా మీరు మీ సబ్జెక్ట్స్లో C++, జావా, పైథాన్ ఉందనుకోండి. దాంట్లో ఓన్లీ డెఫినేషన్స్ నేర్చుకొని మీరు ఎగ్జామ్స్లో థియరీ రాస్తామంటే ఇట్స్ నాట్ కరెక్ట్. మీరు 100% అందులో ఉన్న ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలి, ప్రాబ్లమ్స్ నేర్చుకోవాలి. ప్రాబ్లమ్ సాల్వింగ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? థియరీ సెమిస్టర్స్ పాస్ అవ్వాలి, పక్క మంచి స్కోర్ తెచ్చుకోండి, పర్సంటేజ్ తెచ్చుకోండి. అండ్ ఆల్సో కోడింగ్ మీద కూడా మీరు కాన్సన్ట్రేట్ చేయండి. కోడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ బీటెక్ లో. ఓన్లీ 4th year అయిపోయిన తర్వాత నేను కోడింగ్ స్టార్ట్ చేస్తుంటే అది నాట్ కరెక్ట్. మీరు ఫస్ట్ ఇయర్ నుంచి ఆర్ సెకండ్ నుంచే మీకు కోడింగ్ స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే, మీ కోడింగ్ లో మంచి పర్ఫెక్ట్ అయిపోతారు. అండ్ ఆల్సో చిన్న ప్రాజెక్ట్ స్టార్ట్ చేయండి. చిన్న ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? అండ్ ఆల్సో మీరు కోడింగ్ చేసేటప్పుడు అంటే ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీరు స్టార్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఎర్రర్స్ వస్తుంటాయి. ఓకేనా? అంటే నా సజెషన్ అంటే ఎర్రర్స్ రావడమే చాలా బెటర్. ఎందుకంటే మీకు అవుట్పుట్ అనేది అన్ని కరెక్ట్ గా వస్తున్నాయి అనుకో, మీకు ఎర్రర్స్ ఎందుకు వస్తున్నాయి ఏంటి అనేది అర్థం కాదు. ఒకవేళ ఎర్రర్స్ వస్తున్నాయి, అప్పుడు మీరు అర్థమవుతుంది ఎర్రర్స్ ఎందుకు వస్తున్నాయి ఏంటి అని అప్పుడు మీరు తెలుసుకుంటారు. అప్పుడు మీరు ఈజీగా సాల్వ్ చేస్తుంటారు. ఓకేనా? అందుకే మీకు ఎర్రర్స్ రావాలి.
అప్పుడు మీరు ఈజీగా ఎప్పుడు ఏదైనా పెద్ద ప్రాజెక్ట్ చేసినా కూడా మీరు ఈజీగా ఎర్రర్స్ రెక్టిఫై చేస్తారు. ఓకేనా? కాబట్టి ఎప్పుడు కూడా బీటెక్ లో ఓన్లీ థియరీ పార్ట్, సెమిస్టర్స్ పాస్ అవ్వాలి, పాస్ అయిపోయినాం బట్టి కొట్టేసినామని కాకుండా సెమిస్టర్స్ లో థియరీ చదవండి, మంచి స్కోర్ తెచ్చుకోండి, పర్సంటేజ్ తెచ్చుకోండి, అండ్ ఆల్సో ప్రాజెక్ట్స్ చేయండి, కోడింగ్ చేయండి. ఓకేనా? బీటెక్ స్టూడెంట్ చేసే థర్డ్ మిస్టేక్ ఏంటో తెలుసా? చాలా మంది స్టూడెంట్స్ ఓన్లీ ఫ్యాకల్టీ ఏమైతే చెప్తారో అక్కడ వరకు నేర్చుకుంటూ ఉంటారు, ఇంకా సెల్ఫ్ లెర్నింగ్ చేయరు. అండ్ చాలా మంది ఏం ఫీల్ అవుతారంటే ఓకే కాలేజ్ నేర్చుకుని సరిపోతుంది కదా, అండ్ మనం ఇంకేం నేర్చుకోవాలి ఇక్కడ వరకే కదా అని చెప్పి చాలా మంది అనుకుంటుంటారు. కానీ కాదనమాట. చాలా మంది మనకి కాలేజ్ నేర్పించే జస్ట్ బేసిక్స్ వరకే. ఎగ్జాంపుల్ కోడింగ్ తీసుకోండి, మీరు కోడింగ్ నేర్చుకున్నారు అనుకోండి, అక్కడ జస్ట్ బేసిక్స్ వరకే మనకి ఫ్యాకల్టీ నేర్పిస్తుంటారు. మనం ఇంకా సెల్ఫ్ లెర్నింగ్ నేర్చుకోవాలి. మనం బయట ఇంకా చాలా ప్లాట్ఫామ్స్ ఉంటాయి, యూట్యూబ్ ఛానల్స్, యూడూమి అని చెప్పి చాలా ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఆ ప్లాట్ఫామ్స్ లో మనము మన కోడింగ్ అనేది నేర్చుకోవాలన్నమాట. ఓకేనా? ఎందుకంటే మన కంపెనీస్ అనేవి డిఫరెంట్ సిలబస్ ఉంటాయి, జావా, పైథాన్, రియాక్ట్ అని చెప్పి. అందులో మనకు చాలా డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, ఇంటర్మీడియట్, అడ్వాన్స్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. కాబట్టి కాలేజీలో ఏవైతే నేర్పించారో అక్కడ వరకే కాకుండా మీరు ఇంకా నేర్చుకోవాలన్నమాట. ఈ కంపెనీస్ కి ఏవైతే ఇంపార్టెన్స్ కావాలో ఆ ఇంపార్టెన్స్ అనేవి మీరు ఓన్ గా సెల్ఫ్ లెర్నింగ్ చేయాలి. అప్పుడు మీరు ఈజీగా కోడింగ్ మీద ఈజీగా గ్రిప్ వస్తుంది అనమాట. అప్పుడు మీరు ఈజీగా ఒక కోడింగ్ చేయగలుగుతారు, ఒక మంచి డెవలపర్ అవ్వగలుగుతారు. ఓకేనా? కాబట్టి మీరు కాలేజీలో ఏవైతే చెప్పారో అక్కడి వరకే స్టాప్ చేయకుండా ఇంకా మీరు నేర్చుకోవాలి కోడింగ్. అప్పుడే మీరు ఈజీగా కోడింగ్ మీద గ్రిప్ వస్తుంది. ఓకేనా? బీటెక్ స్టూడెంట్స్ చేసే ఫోర్త్ మిస్టేక్ ఏంటో తెలుసా? నాట్ డూయింగ్ ప్రాజెక్ట్, హ్యావింగ్ ఓన్లీ సర్టిఫికేట్స్. అంటే ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ బీటెక్ లో ఆర్ బీటెక్ అయిపోయిన తర్వాత కూడా కోర్సెస్ నేర్చుకుంటూ ఉంటారు. ఏదైనా ప్రోగ్రామింగ్, పైథాన్, జావా, రియాక్ట్ ఏమైనా నేర్చుకుంటూ ఉంటారు, ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్. నేర్చుకున్న తర్వాత ఏమవుతుంది, జస్ట్ సర్టిఫికేట్స్ అనేవి యాడ్ చేస్తుంటారు మన రెజ్యూమ్స్ లో. మీరు ఎన్ని ప్రోగ్రామింగ్ స్కిల్స్ నేర్చుకున్నా కూడా ఆ స్కిల్స్ అనేవి మీరు ఈ యొక్క రెజ్యూమ్స్ లో యాడ్ చేస్తుంటారు. ఓకే ఇవన్నీ మనకి సర్టిఫికేట్స్ వచ్చాయి కదా, నేర్చుకున్నాం కదా అని చెప్పి మీకు ఒక హ్యాపీనెస్ ఉంటుంది. అండ్ ఆల్సో మనకు జాబ్ వచ్చేస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ మీరు చేసే పెద్ద మిస్టేక్ ఏంటో తెలుసా? మీరు అన్ని నేర్చుకున్న తర్వాత మీరు 100% ప్రాజెక్ట్స్ చేయాలి. ఎగ్జాంపుల్ మీరు పైథాన్ ఫుల్ స్టాక్ నేర్చుకున్నారు. ఆ పైథాన్ ఫుల్ స్టాక్ నేర్చుకున్న తర్వాత మీరు ఒక ప్రాజెక్ట్ అనేది బిల్డ్ చేయాలి. ఓకేనా? మీరు ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేస్తేనే మీకు జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకు ఇలా అంటున్నానంటే, రేపు మీరు ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళారు అనుకోండి. ఓకేనా? రేపు మీరు ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళారు, ఆ ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత మీ యొక్క సర్టిఫికేట్స్ అనేవి మెయిన్ రోల్. మీ సర్టిఫికేట్ చూస్తారు. ఓకే మీ సర్టిఫికేట్ చూస్తారు, ఒక పైథాన్ ఫుల్ స్టాక్ చేశాడు. అండ్ ఆ ఇంటర్వ్యూర్ ఏమవుతారంటే ఓకే మీరు సర్టిఫికేట్ చూపించారు, దాని తర్వాత ఈ యొక్క కోర్స్ పైన ఏదైనా ప్రాజెక్ట్ చేశారా, ఇన్కేస్ ఆ ప్రాజెక్ట్ చేశారనుకో, ఆ ప్రాజెక్ట్ అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు, అప్పుడు మీకు ఈజీగా జాబ్ వచ్చేస్తుంది. ఎందుకంటే మీరు ఏదైతే ప్రాజెక్ట్ చేశారో మీకు ఏదైతే సర్టిఫికేట్స్ ఉన్నాయో ఆ సర్టిఫికేట్స్ మీద మీరు ప్రాజెక్ట్ చేశారనుకో మీకు ఈజీ జాబ్ వస్తుంది. జస్ట్ నా దగ్గర 10 సర్టిఫికేట్స్ ఉన్నాయి అని నాకు జాబ్ వచ్చేస్తుంది అనుకుంటే అది చాలా భ్రమ అనమాట. అది చాలా పెద్ద మిస్టేక్ మీరు చేసేది. ఓకేనా? మీరు 100% సర్టిఫికేట్స్ మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని తీసుకోండి, పైథాన్, జావా ఏదని తీసుకోండి, మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నా కూడా ఆ ప్రోగ్రామింగ్ మీద మినిమం ఒక స్మాల్ ప్రాజెక్ట్ అనేది బిల్డ్ చేయండి. మీ ఓన్ గా చూడకుండా ఒక ఓన్ ప్రాజెక్ట్ బిల్డ్ చేయండి. ఓకేనా? ఒక పోర్ట్ఫోలియో వెబ్సైట్ క్రియేట్ చేయండి. ఓకేనా? క్రియేట్ చేయండి. అండ్ ఎర్రర్స్ వచ్చి కూడా భయపడకండి. ఎర్రర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, ఎర్రర్ రావడమే ఇంపార్టెంట్. ఓకేనా? ఆ ఎర్రర్స్ ని రెక్టిఫై చేయండి, ఒక మంచి ప్రాజెక్ట్ ని బిల్డ్ చేయండి. బిల్డ్ చేసి ఆ ప్రాజెక్ట్ ని గెటప్ లోకి పుష్ చేయండి. ఓకేనా? అండ్ దాని తర్వాత మీరు రేపు ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా మీ యొక్క సర్టిఫికేట్స్ ని రెజ్యూమ్స్ లో చూస్తారు. అండ్ ఆల్సో ఆ రెజ్యూమ్స్ లో ఏవైతే సర్టిఫికేట్స్ ఉన్నాయో మీ ప్రాజెక్ట్స్ కూడా చెక్ చేస్తుంటారు. ఆ ప్రాజెక్ట్స్ మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు అనుకోండి ఇంటర్వ్యూర్ కి, అప్పుడు ఏమవుతుంది, మీకు ఈజీగా జాబ్ ఉంటే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? కాబట్టి ఎప్పుడు కూడా ఓన్లీ సర్టిఫికేట్స్ మీద డిపెండ్ అవ్వకండి, మీరు సర్టిఫికేట్స్ తో పాటు ప్రాజెక్ట్స్ కూడా చేయాలి. ఓకేనా? అండ్ బీటెక్ స్టూడెంట్ చేసే 5th మిస్టేక్ ఏంటో తెలుసా? అండ్ చాలా మంది స్టూడెంట్స్ టెక్నికల్ స్కిల్స్ తో పాటు కోడింగ్ స్కిల్స్ కూడా నేర్చుకుంటారు చాలా బాగా. నేర్చుకున్న తర్వాత అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఇగ్నోర్ చేస్తుంటారు. ఓకేనా? అండ్ చాలా మందికి ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత ఆన్సర్స్ తెలిసినా కూడా ఆన్సర్స్ అనేవి ఇంగ్లీష్ లో చెప్పలేకపోతారు. చాలా స్ట్రెస్ గా ఫీల్ అవుతూ ఉంటారు. ఓకేనా? అండ్ రిమెంబర్, కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఓన్లీ ఫ్లూయెంట్ నేర్చుకోవడం మాత్రమే కాదు, మనం మన ఐడియాస్ ని, మన ప్రాజెక్ట్స్ ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం. ఓకేనా? కంపెనీస్ కి మన నాలెడ్జ్ తో పాటు మన ప్రెజెంటేషన్, టీమ్ వర్క్ అండ్ స్కిల్స్ అనేవి మన ఎవాల్యుయేట్ చేస్తుంటాయి. ఓకేనా? కాబట్టి మనం ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి నేర్చుకోవాలి. అండ్ ఇంటర్వ్యూలో టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అనగానే మనం కాన్ఫిడెంట్ చెప్తాం మన ఇంట్రడక్షన్. దాని తర్వాత వాళ్ళు ఏదైనా క్వశ్చన్ అడగగానే మనకు ఆన్సర్ తెలుసు, బట్ ఏంటంటే ఇంగ్లీష్ లో మనం ఫ్లూయెంట్ గా చెప్పాలనుకుంటే మనం చెప్పలేం. చాలా స్ట్రెస్ గా ఫీల్ అవుతాం, కాన్ఫిడెన్స్ గా మనం ఆన్సర్ చెప్పలేకపోతాం. ఓకేనా? కాబట్టి మీరు డైలీ 30 to 40 minutes ఇంగ్లీష్ ప్రిపేర్ అవ్వండి.
ఇంగ్లీష్ కమ్యూనికేషన్స్ అనేవి ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? అప్పుడు మీరు ఈజీగా ఇంటర్వ్యూ క్రాక్ చేయగలుగుతారు, మంచి సాఫ్ట్వేర్ డెవలపర్ అవ్వగలుగుతారు. ఓకేనా? అండ్ బీటెక్ స్టూడెంట్ చేసే 6th మిస్టేక్ ఏంటో తెలుసా? నో రెజ్యూమ్ ఆర్ లింక్డ్ఇన్. చాలా మంది స్టూడెంట్స్ ఫైనల్ ఇయర్లోనే వాళ్ళకి రెజ్యూమ్స్ అనేవి క్రియేట్ చేస్తుంటారు. ఓకేనా? ఇదే పెద్ద మిస్టేక్ అనమాట స్టూడెంట్ చేసేది. అండ్ చాలా మంది బీటెక్ స్టూడెంట్స్ ఇలా 4th ఇయర్ లో మీ యొక్క రెజ్యూమ్స్ క్రియేట్ చేసుకున్నారు అనుకో, ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళారనుకో, ఆ రెజ్యూమ్ రిజెక్ట్ అయింది అనుకోండి, చాలా ప్రాబ్లం అయిపోతుంది. మీరు ఈ యొక్క రెజ్యూమ్ అనేది బాగుండాలంటే మీరు సెకండ్ ఇయర్ నుంచి మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్డేట్ చేస్తుండాలి. ఎందుకంటే మీరు ఏదైనా స్కిల్స్ నేర్చుకున్నారు అనుకోండి, ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ప్రాజెక్ట్ చేస్తుంటారు, ప్రాజెక్ట్స్ అండ్ సర్టిఫికేట్స్ ఉంటుంటాయి, అవి ఎక్కడ పెట్టాలి ఏంటి అండ్ అనేవి మీకు తెలిసి ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా? మీకు స్కిల్స్, మీ యొక్క నేమ్, ఈమెయిల్ అండ్ మీ యొక్క సర్టిఫికేట్స్, మీకు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చు అండ్ మీకు ఎన్ని సర్టిఫికేట్స్ ఉన్నాయి అండ్ మీరు ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారు ఏంటి అనేవి మనం కరెక్ట్ గా పెట్టుకోవాలి ఒక రెజ్యూమ్స్ లో. ఓకేనా? అండ్ మనం ఏదైనా నార్మల్ గా రెజ్యూమ్ ఏదైనా క్రియేట్ చేసి వెళ్ళామనుకో, మనకు రెజ్యూమ్ మన ఒక రెజ్యూమ్ అనేది రిజెక్ట్ అయిపోతుంది. ఏదైనా అప్లై చేసినా కూడా రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా కూడా బీటెక్ లో సెకండ్ ఇయర్ నుంచి 3rd ఇయర్ వరకు మీ యొక్క రెజ్యూమ్స్ అనేది అప్డేట్ చేసుకుంటారండి. అండ్ ఆల్సో ఆ రెజ్యూమ్స్ ని సర్టిఫికేట్స్ ఎక్కడ ఉండాలి, ప్రాజెక్ట్స్ ఎక్కడ ఉండాలి, ఇవన్నీ ఎక్కడ ఉండాలి ఏంటి అని అక్కడ అన్ని నేర్చుకుంటారే అప్పుడు మీరు ఈజీగా మీ యొక్క రెజ్యూమ్ అనేది ప్రొఫెషనల్ ఉంటుంది. ఓకేనా? మీరు 4th ఇయర్ వచ్చాక మీరు రెజ్యూమ్ క్రియేట్ చేసుకుంటామంటే రియల్లీ అప్పుడు మీకు ఏ ఐడియా ఉండదు ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అని. అప్పుడు మీరు ఒకవేళ మీరు క్రియేట్ చేసినా కూడా బేసిక్ గా ఉంటుంది. ఎగ్జాంపుల్ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళారనుకో, జస్ట్ మీ స్కిల్స్ ఎక్కువ ఉన్నా కానీ ఏమవుతుందంటే మీ యొక్క రెజ్యూమ్ అనేది బేసిక్ గా ఉంటుంది కాబట్టి రిజెక్ట్ అయ్యే 100% ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా? మీరు సెకండ్ ఇయర్ నుంచి మీ యొక్క రెజ్యూమ్స్ క్రియేట్ చేసుకోండి ప్రొఫెషనల్ గా. అండ్ సర్టిఫికేట్స్, టీమ్ వర్క్స్ కరెక్ట్ గా పెట్టుకోండి, ప్రోగ్రామింగ్ స్కిల్స్ కరెక్ట్ పెట్టుకోండి రెజ్యూమ్స్ లో. అప్పుడు మీరు ఈజీగా మీ యొక్క ఇంటర్వ్యూకి క్వాలిఫై అయిపోతారు. అప్పుడు ఈజీగా మీరు జాబ్ కొట్టే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకేనా? బీటెక్ స్టూడెంట్ చేసే 7th మిస్టేక్ ఏంటో తెలుసా? లెర్నింగ్ 2-minute టెక్నాలజీస్. చాలా మంది స్టూడెంట్స్ బీటెక్ స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏంటంటే చాలా టెక్నాలజీ నేర్చుకుంటారు. జావా, పైథాన్, ఏఐ, డేటా సైన్స్, మిషన్ లెర్నింగ్ ఇలా నేర్చుకుంటూ ఉంటారు. అండ్ మా ఫ్రెండ్ ఇది నేర్చుకున్నాడు, జావా నేర్చుకుంటా, మా ఫ్రెండ్ పైథాన్ నేర్చుకుంటా, అండ్ నేను జావా ఆఫ్ కోర్స్ చేసా, బట్ మా ఫ్రెండ్ పైథాన్ నేర్చుకుంటున్నాడు, నేను పైథాన్కి వెళ్తా అని చెప్పి చాలా పెద్ద మిస్టేక్. ఓకేనా? మీరు ఏదైనా కూడా ఒక కోర్స్ నేర్చుకోవాలి పర్ఫెక్ట్ గా. ఓకేనా? నా ఫ్రెండ్ ఇది చేస్తున్నా చెప్పి నేను ఇది చేస్తున్నాను కాదు. మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ కోర్స్ అనేది మీరు చాలా పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి. ఓకేనా? మీరు ఆ కోర్స్ అనేది చాలా పర్ఫెక్ట్ నేర్చుకుంటారే మీరు ఈజీగా ఆ కోర్స్ పైన ప్రాజెక్ట్ చేయగలుగుతారు. ఓకేనా? ఇన్ కేస్ మీరు జావా, పైథాన్, రియాక్ట్, నోట్ చేసి అని చెప్పి ఇలా అనుకున్నారు అనుకో, మీకు ఏం చేయాలో అర్థం కాదు, ఏ ప్రోగ్రామింగ్ స్కిల్ నేర్చుకోవాలో అర్థం కాదు. ఓకేనా? ఎగ్జాంపుల్ మీరు సాఫ్ట్వేర్ డెవలపర్ అవుదాం అనుకుంటున్నారు అనుకోండి, ఎగ్జాంపుల్ గా మీరు ఏం చేయాలంటే HTML, CSS, జావా స్క్రిప్ట్, నోట్ చేసి నేర్చుకోవాలి. ఇన్ కేస్ నేను పైథాన్ డెవలపర్ అవుదాం అనుకుంటున్నాను అనుకోండి, ఫ్రంట్ ఎండ్ అనేవి HTML, CSS, జావా స్క్రిప్ట్ ఉంటుంది, అండ్ బ్యాక్ ఎండ్ మనం పైథాన్, డిజాంగో, MySQL నేర్చుకుంటుంటాం. ఒకవేళ మీరు డేటా అనలిస్ట్ నేర్చుకుందాం అనుకుంటున్నాను అనుకో, ఏం నేర్చుకోవాలంటే పైథాన్, SQL, ఎక్సెల్, పవర్ BI. ఓకేనా? అండ్ ఇలా మీరు ఒక కరెక్ట్ కోర్స్ పెట్టుకొని ఏం నేర్చుకోవాలి ఏంటంటే ఒక కోర్స్ పెట్టుకొని ఆ కోర్స్ మీరు పర్ఫెక్ట్ గా ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ కరెక్ట్ గా నేర్చుకోండి. అండ్ కరెక్ట్ గా నేర్చుకున్న తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది ఏంటి అని చెప్పి. అప్పుడు మీరు ఆ కోర్స్ పైన మంచి ప్రాజెక్ట్స్ చేయండి, ఒక 5-6 ప్రాజెక్ట్ చేయండి. అండ్ ఇంటర్వ్యూకి వెళ్ళండి, మీరు ఆ ఇంటర్వ్యూకి మీ యొక్క ప్రాజెక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి. అప్పుడు మీరు ఈజీగా జాబ్ కొట్టే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు ఈజీగా సాఫ్ట్వేర్ డెవలపర్ అయిపోతారు అనమాట. ఓకేనా? ఎప్పుడు కూడా ఈ యొక్క కోర్సెస్ అనేవి కన్ఫ్యూజ్ అవ్వకండి. మీకు ఏ కోర్స్ అయితే ఇష్టమో, ఏ కోర్స్ అయితే ఇంట్రెస్ట్ ఉందో, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోండి, పర్ఫెక్ట్ గా ప్రాజెక్ట్స్ చేయండి, మీకు అనేది జాబ్ అనేది పక్కా వస్తుంది. ఓకేనా? అండ్ బీటెక్ స్టూడెంట్స్ చేసే 8th మిస్టేక్ అంటే తెలుసా? ఇంటర్న్షిప్స్ ఇగ్నోర్ చేస్తుంటారు అండ్ ఇంటర్న్షిప్ చేయరు. అండ్ చాలా మంది ఇంటర్న్షిప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలా మంది స్టూడెంట్స్ ఇంటర్న్షిప్స్ ఇగ్నోర్ చేస్తుంటారు. మీరు సెకండ్ ఇయర్ నుంచే మీ యొక్క ఇంటర్న్షిప్స్ అనేవి స్టార్ట్ చేయాలి. ఓకేనా? ఇంటర్న్షిప్స్ అనేవి ఒక రియల్ టైం ప్రాజెక్ట్స్ చేసినట్టు అండ్ రియల్ టైం ఎన్వైరన్మెంట్ లో మీరు వర్క్ చేశారని చెప్పి ఒక ప్రూఫ్ అనమాట. ఓకేనా? ఆ ఇంటర్న్షిప్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు ఈజీగా జాబ్ తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, మీ యొక్క ఇంటర్న్షిప్స్ అనేవి మీరు సెకండ్ ఇయర్ నుంచే స్టార్ట్ చేయండి. ఓకేనా? సెకండ్ నుంచి స్టార్ట్ చేసి ఏమవుతుందంటే అప్పటి నుంచి మీ ప్రాజెక్ట్స్ అనేవి ఎక్కువ చేస్తుంటారు. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే ఈ యొక్క ఇంటర్న్షిప్స్ అనేవి మీకు పెయిడ్ ఇంటర్న్షిప్స్ చాలా బాగుంటది, బట్ ఒక అన్పెయిడ్ దొరికిన కూడా చేయండి. ఎందుకంటే మనకు వాల్యుబుల్ అవి ఇంటర్న్షిప్స్ అనేవి చాలా వాల్యుబుల్ అనమాట. ఎందుకంటే పెయిడ్ ఇంటర్న్షిప్స్ అయినా అన్పెయిడ్ అయినా కూడా ఆ ఇంటర్న్షిప్ చేయండి. ఎందుకంటే మనకు రియల్ టైం ప్రాజెక్ట్స్ చేస్తుంటాం, అంటే రియల్ టైం ఒక స్టార్ట్అప్ కంపెనీలో మనం రియల్ టైం ప్రాజెక్ట్ చేస్తుంటాం కదా, ఆ ఒక ప్రాజెక్ట్స్ అనేవి ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా, పెద్ద కంపెనీకి వెళ్ళినా కూడా ఆ కంపెనీలో మనకు జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది.
ఓకేనా. ఎప్పుడైనా కూడా పేడ్ ఆర్ అన్పేడ్ ఏదైనా మీరు ఇంటర్న్షిప్ చేయండి. ఇంటర్న్షిప్స్ అనేవి సెకండ్ నుంచి స్టార్ట్ చేయండి. మీరు ఫోర్త్ ఇయర్ లో చేస్తామంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీకు సెకండ్ ఇయర్ నుంచి ఒక ఇంటర్న్షిప్ స్టార్ట్ చేస్తే ఏమవుతుందంటే ఓకే సెకండ్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్ వరకు మీకు ఒక ఎక్స్పీరియన్స్ అని చెప్పి వాళ్ళు అనుకుంటారు ఇంటర్వ్యూర్. ఓకేనా. కాబట్టి మీరు సెకండ్ ఇయర్ నుంచి ఒక ఇంటర్న్షిప్ స్టార్ట్ చేయండి అండ్ మీకు ఆ ఫోర్త్ ఇయర్ వరకు మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది అండ్ మంచి ప్రాజెక్ట్స్ కూడా బిల్డ్ చేయగలుగుతారు. అండ్ ఫోర్త్ ఇయర్ వచ్చాక మీరు ఇంటర్వ్యూకి వెళ్ళారు అనుకో మీకు ఈజీగా రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ ఆల్సో జాబ్ కూడా వస్తుంది. అండ్ ఈ యొక్క ఇంటర్న్షిప్ అనేది మీరు రెజ్యూమ్ లో పెట్టుకున్నారు అనుకోండి, రెజ్యూమ్ అనేది చాలా స్ట్రాంగ్ అయిపోతుంది. ఓకేనా. ఇంటర్న్షిప్ అనేది ఎలా ఉంటుంది అంటే మీరు ఒక రియల్ టైమ్ స్టార్ట్అప్ కంపెనీలో వర్క్ చేసినట్టే, కాబట్టి ఇది ఇంటర్న్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. కాలేజ్ అనేది మీకు ఒక నాలెడ్జ్ తెచ్చి పెడుతుంది అండ్ ఇంటర్న్షిప్ అనేది మీకు జాబ్ తెచ్చి పెడుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే. బీటెక్ స్టూడెంట్ చేసే 9th మిస్టేక్ ఏంటో తెలుసా? ఫియర్ ఇన్ ఇంటర్వ్యూస్. చాలా మంది బీటెక్ స్టూడెంట్స్ ఇంటర్వ్యూస్ లో చాలా భయపడుతూ ఉంటారు. అండ్ నేను జస్ట్ పైథాన్ ఆర్ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేను జస్ట్ బేసిక్ వరకు నేర్చుకున్నాను అండ్ ఒక ఇంటర్వ్యూస్ అనే చాలా భయపడుతుంటారు. ఇంటర్వ్యూస్ కి అటెండే కాదు. నా బెస్ట్ సజెషన్ ఏంటంటే మీరు ఇంటర్వ్యూస్ లో 100% అటెండ్ అవ్వాలి. ఎందుకంటే మనకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. మనం ఇంటర్వ్యూస్ లో ఆపోజిట్ ఇంటర్వ్యూర్ ఏం క్వశ్చన్ అడుగుతున్నాడు, ఏంటి, ఎలా ఉంది ఇంటర్వ్యూ అండ్ ఏ క్వశ్చన్ అడుగుతున్నారు ఏంటి, ఆ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉంది, ఆ ఎన్వైరన్మెంట్ ఎలా ఉందని చెప్పి మనకి ఎక్స్పీరియన్స్ అవ్వాలి. ఓకేనా. నాకు ఏం రాదు, నాకు బేసిక్ వర్క్ వచ్చు అని చెప్పి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వరు. ఓకేనా. మీరు ఆ ఇంటర్వ్యూ కంపల్సరీ అటెండ్ అవ్వాలి. ఎగ్జాంపుల్ మీకు బేసిక్స్ వచ్చు, ఆ ఇంటర్వ్యూ జస్ట్ మీరు బేసిక్ అడిగాడు అనుకోండి. ఎగ్జాంపుల్ ఇంటర్వ్యూ ఓకే మంచి మూడ్ లో ఉన్నాడు, నేను బేసిక్ అడిగాడు, మీరు ఆ బేసిక్ ఆన్సర్ క్లియర్ గా చెప్పారు. ఓకే. ఆ బేసిక్ కోడింగ్ అడిగాడు, కోడింగ్ రాశారు బేసిక్, మాకు మీకు అప్పుడు ఈజీ జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా. అవును కదా. ఇప్పుడు అలా మీరు ఇంటర్వ్యూకి వెళ్తే కదా మీకు జాబ్ వస్తుందా రాదా అని తెలిసేది. కాబట్టి మీకు పక్కా ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి. అండ్ సెకండ్ టైప్ పీపుల్ ఉంటారు, ఇంకొక టైప్ పీపుల్ ఉంటారు. ఎలా అంటే వాళ్ళకు అన్ని టాపిక్స్ వస్తాయి, మీరు వాళ్ళకి జావా పైథాన్ అన్ని పర్ఫెక్ట్ వస్తాయి. కానీ ఏంటంటే ఇంటర్వ్యూ అనేది చాలా భయపడుతుంటారు, చాలా ఫియర్ తో ఉంటుంటారు. ఓ ఏదో వాళ్ళు ఇంటర్వ్యూ ఏదో కొడుతున్నట్టు ఏదో చాలా మంది భయపడుతూ ఉంటారు. కానీ చెప్పేంటంటే మీకు పర్ఫెక్ట్ గా టెక్నికల్ స్కిల్స్ ఉన్నాయనుకో ఇంటర్వ్యూకి వెళ్ళండి, పర్లేదు. ఇంటర్వ్యూకి వెళ్ళండి, మీరు అటెండ్ చేయండి, వాళ్ళు అడిగే ఆన్సర్స్ కి మీరు కరెక్ట్ గా కాన్ఫిడెంట్ గా చెప్పండి, మీరు ఈజీగా జాబ్ తెచ్చుకుంటారు. అర్థమవుతుంది. ఎందుకంటే ఇంటర్వ్యూ అనేవాళ్ళు జస్ట్ మీకు క్వశ్చన్స్ అడుగుతాడు, మీరు ఏదైతే నేర్చుకున్నారో. మీరు ఎగ్జాంపుల్ మీరు రెజ్యూమ్స్ లో నేను పైథాన్ ఫుల్ స్టాక్ నేర్చుకున్నాను, జస్ట్ ఆ పైథాన్ ఫుల్ స్టాక్ లో క్వశ్చన్స్ చేస్తారు, మీరు నేర్చుకుంటే దాంట్లో క్వశ్చన్స్ చేస్తారు. అప్పుడు మీ ఇంటర్వ్యూలో ఈజీగా చెప్పేయచ్చు. ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ ఇంటర్వ్యూ క్రాక్ చేయలేదు, లక్ లేదు, సెకండ్ ఇంటర్వ్యూ అటెంప్ట్ చేయండి, సెకండ్ ఇంటర్వ్యూ రాలేదు, థర్డ్ ఫోర్త్ అలా చేస్తుండే. ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ అని ఒక 50 to 100 ఇంటర్వ్యూస్ అటెండ్ చేసిన వాళ్ళు ఉంటారు తెలుసా. అడగండి మీ రిలేటివ్స్, మీ కొలీగ్స్ ఎవరైనా ఉంటే ఫ్రెండ్స్ అడగండి. చాలా మంది చాలా ఇంటర్వ్యూస్ అటెండ్ చేసిన వాళ్ళు ఉంటారు. ఓకేనా. ఇన్ కేస్ నీకు బేసిక్ వచ్చినా ఆర్ నీకు పర్ఫెక్ట్ గా వచ్చినా కూడా కోడింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ 100% మీరు ఇంటర్వ్యూస్ మాత్రం అటెండ్ చేయాలి. ఇంటర్వ్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్, దొరకడం చాలా ఇంపార్టెంట్. ఓకేనా. అటెండ్ చేయండి, మీ యొక్క స్కిల్స్ ని ప్రూవ్ చేసుకోండి, అప్పుడు మీరు ఈజీగా జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. అండ్ ఆల్సో రాకపోయినా కూడా మీకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది ఏంటి అని చెప్పి. ఓకేనా. అలా ఇంటర్వ్యూస్ ఎన్ని తిరిగినా కూడా మీకు ఎక్కువ ఒక దగ్గర 100%, ఎక్కడో ఒక దగ్గర మీకు 100% మీకు జాబ్ అయితే పక్కా వస్తుంది. ఓకేనా. నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. ఓకే. అండ్ బీటెక్ స్టూడెంట్ చేసే లాస్ట్ 10th మిస్టేక్ చెప్పిన, చాలా మంది బీటెక్ స్టూడెంట్స్ బీటెక్ జాయిన్ అయిపోయిన తర్వాత సోషల్ మీడియాకి ఎడిక్ట్ అయిపోతుంటారు. అండ్ చాలా మంది ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అని చెప్పి, పబ్జి అని చెప్పి చాలా మంది గేమ్స్ కావచ్చు సోషల్ మీడియాలో ఎఫెక్ట్ అయి ఉన్నారు. అండ్ దాంట్లోనే 5 to 6 hours దాంట్లోనే ఉంటూ ఉంటారు, సోషల్ మీడియాలోనే, ఇన్స్టాగ్రామ్ లోనే చాలా మంది ఉంటూ ఉంటారు. అఫ్ కోర్స్ చాలా మంది ఉంటారు, నేను కూడా ఉంటాను. బట్ ఏంటంటే మనం ఏదైతే మనం ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ డెవలపర్ అవుదాం అనుకుంటున్నాం, కానీ నువ్వు కోడింగ్ కి కొంచెం టైం ఇవ్వాలి కదా. నువ్వు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కి కోడింగ్ చేయాలనుకుంటే నువ్వు కొంచెం టైం ఇవ్వాలి. దానికి టైం ఇస్తేనే నువ్వు కొంచెం కోడింగ్ చేయగలుగుతావు, ఒక బేసిక్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతావు, నువ్వు ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయగలుగుతావు, నువ్వు ఇంటర్వ్యూకి అటెండ్ చేయగలుగుతావు, అప్పుడు నువ్వు ఒక జాబ్ కొట్టగలుగుతావు. అర్థమవుతుందా. కాబట్టి మీరు సోషల్ మీడియాలోనే మీ యొక్క టైం వేస్ట్ చేస్తారనుకో మీకు జాబ్స్ అనేవి ఏవి రావు. అప్పుడు మీ యొక్క రెజ్యూమ్స్ అనేవి బిల్డ్ చేయడానికి మీకు రాదు, అండ్ ఆల్సో మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ రాదు, అండ్ మీరు ఇంటర్వ్యూస్ కి అటెండ్ చేయలేరు, అండ్ సరిగ్గా ఇంటర్వ్యూస్ ఆన్సర్స్ ఇవ్వలేరు. ఓకేనా. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి సోషల్ మీడియా వల్ల. ఎందుకంటే ఈ సోషల్ మీడియా అనేది బెటరే, బట్ దాంట్లో పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. కాబట్టి మీరు సోషల్ మీడియాలో 1 or 2 hours, ఒక 1 hour స్పెండ్ చేయడం ఓకే. బట్ ఏంటంటే చాలా మంది 5 to 6 hours అలానే స్పెండ్ చేస్తూ ఉంటారు. ఓకేనా. ఇలా టైం వేస్ట్ చేయడం ఏమవుతుందంటే టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది. మీరు సోషల్ మీడియాలో అలా టైం వేస్ట్ చేశారనుకో టైం అనేది పోతూ ఉంటుంది.
టైం అనేది పోతూ ఉంటుంది, మంత్స్ అనేవి వెళ్ళిపోతూ ఉంటాయి. అప్పుడు మీకు చాలా టైం వేస్ట్ అయిపోతుంటుంది. మీకు జాబ్ కొట్టాలన్న ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇయర్లీ మనకు చాలా మంది బీటెక్ స్టూడెంట్స్ బీటెక్ అయిపోతుంటది. 22 బ్యాచ్, 23 బ్యాచ్, 27 బ్యాచ్, 28 బ్యాచ్ అలా బ్యాచెస్ వస్తూ ఉంటాయి. ఒక ఎగ్జాంపుల్ 2023 బ్యాచ్ అనుకో. 2023 బ్యాచ్ ఉంది, ఇంకా నువ్వు జాబ్ కొట్టలేదు, నువ్వు చాలా టైం వేస్ట్ చేస్తున్నావు. అప్పుడు 2023 అంటే 24 బ్యాచ్ వస్తుంది, 25 బ్యాచ్ వస్తాయి, ఇన్ని బ్యాచెస్ వచ్చినాయి అనుకో. ఇది 2023. అప్పుడు ఏమవుతుందో ఏ కంపెనీ కూడా నేను తీసుకోదు. ప్రిఫర్ అప్పుడు కంపెనీ అంటే ఓన్లీ ఫ్రెషర్స్ నే ప్రిఫర్ చేస్తుంటది ఎక్కువ. ఓకేనా? కాబట్టి మీరు ఎప్పుడు కూడా మీ యొక్క సోషల్ మీడియాలో టైం వేస్ట్ చేయకండి. మీకున్న టైంలోనే మీ యొక్క స్కిల్ ని ఇంప్రూవ్ చేసుకోండి. అండ్ ఆ టైంలోనే మీ యొక్క జాబ్స్ అప్లై చేసుకోండి. జాబ్స్ అనేవి ఒక మంచి జాబ్ ని ఒక మంచి ప్యాకేజ్ తో కొట్టండి. ఓకేనా? అండ్ చాలా మందికి 8 ప్యాకేజ్, 20 ప్యాకేజ్, 7 ప్యాకేజ్ ఇలా చాలా మందికి వస్తుంటాయి. మీరు హై ప్యాకేజ్ తో జాబ్ కొట్టండి. ఓకేనా? అండ్ నా దగ్గర నుంచి లాస్ట్ సజెషన్ ఏంటంటే, మీరు ఒక మంచి ప్యాకేజ్ తో బీటెక్ అయిపోయిన ఒక మంచి ప్యాకేజ్ తో జాబ్ కొడతారని అనుకుంటున్నాను. ఓకేనా? ఇలాంటి స్టూడెంట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో ఎప్పుడు నేను డే బై డే పెడుతూ ఉంటా. అండ్ మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఒక టాపిక్ మీద కావాలనుకున్న కింద కమెంట్ చేయండి. ఆ టాపిక్ మీద మనం వీడియో కూడా చేద్దాం. ఓకేనా? అండ్ ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ని మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే ఇప్పుడేమన్నా అరవింద్ థియేటర్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి మీరు షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.